ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గవర్నర్తో భేటీ అయింది. రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతుంది, పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి, తర్వాత నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడం, తర్వాత ప్రతిపక్షాలు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాయో అక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుంది, ప్రోటోకాల్ పాటించట్లేదు. ఈ అంశాలని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. సో దీంట్లో రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతుంది, దీన్ని కాపాడాలంటూ గవర్నర్కి వినతి పత్రం అందించారు. ఎస్ రవికుమార్ గౌడ్ గారు, రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతోంది అనేది నిన్న ప్రధానంగా ఇచ్చినటువంటి కంప్లైంట్ బీఆర్ఎస్ నుంచి. సో ఎట్లా రాజ్యాంగ హననం ఎట్లా జరుగుతున్నట్టుగా గవర్నర్ దృష్టికి మీరు తీసుకెళ్లారు పార్టీగా? అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు ఏఐసిసి నాయకుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ అధిష్టానమే ఒకవైపున రాజ్యాంగాన్ని పట్టుకొని అసలు ఈ దేశంలో రాజ్యాంగానికి పరిరక్షకులు మేమే అన్నట్టుగా ప్రజల ముందు ఒక ఇంప్రెషన్ ఇస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో కానీ ఇంకెక్కడ కానీ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని వాళ్ళు ఆచరణలో చూపించినట్టుగా అన్నది ఉండదు. ఎక్కువ దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపులు. ఆ పార్టీ ఫిరాయింపుల్లో వాళ్లే చెప్పింది ఏంది, అదే ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని సరిగ్గా అమలవుతలేదు, ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైతే సవరణలు కూడా చేస్తామని చెప్పేసి మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మేనిఫెస్టోలో కూడా పెట్టింది. రాహుల్ గాంధీ గారు విస్తృతంగా ఆ పార్టీ నాయకత్వం దేశవ్యాప్తంగా చెప్పింది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది, ఎవడైనా పార్టీ మారినట్టయితే వాడిని రాళ్లతో కొట్టుదాం, నేను కూడా ఉంటా అని చెప్పేసి మాట్లాడినటువంటి స్పష్టంగా. మరి ఇవాళ ఆయనేమో రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పేసి రాజ్యాంగం ప్రతిదీ ఆఖరికి ఒక మొన్న ప్రమాణ స్వీకారం కూడా ఎంపీలు రాజ్యాంగాన్ని పట్టుకొని చూపించే ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ అదే సైమల్టేనియస్ అదే టైంలో తెలంగాణలో వాళ్ళు ఇంటింటికి ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి పార్టీ ఫిరాయింపులు చేరినటువంటి వాడిని రాళ్లతో కొట్టండి అని చెప్పి, రాళ్లతో కొడదామని చెప్పేసి నేను కూడా ఉంటాను మీతో అని చెప్పినటువంటి ఆయన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటింటికి పోయి పార్టీ ఫిరాయింపులు చేసింది. పార్టీ ఫిరాయింపులు చేస్తూనే ఉన్నాడు, కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ చేసినటువంటి వాళ్ళని తీసుకుపోయి ఆయనకు బోక ఇచ్చి కండవ కప్పాలి, తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి కల్పించాలి. మరి ఇక రాహుల్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎక్కడ అమలు చేస్తారో, రాజ్యాంగం ఎక్కడ అమలు చేస్తారో, రాజ్యాంగాన్ని ఎక్కడ పరిరక్షిస్తారో రాహుల్ గాంధీ గారికి, ఆ ఏఐసిసి అధిష్టానానికి తెలియాలి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ దానికి ఉదాహరణ వేరే కూడా అక్కర్లేదు. ఇదే దానం నాగేందర్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీఫామ్ మీద ఎన్నికల్లో పోటీ చేసిండు, గెలిచిండు. ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికార్డులలో టీఆర్ఎస్ శాసనసభ్యుడిగానే అధికారికంగా శాసనసభ రికార్డులో కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికార్డులో కానీ టీఆర్ఎస్ శాసనసభ్యుడిగానే ఉంటాడు. మళ్ళీ అదే మొన్న మార్చిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ శాసనసభ్యుడిగా కొనసాగుతూనే కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. ఇక దీని ఇంకా రాజ్యాంగము నవ్వుల పాలు చేస్తున్నట్ట, లేకపోతే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నట్ట ఈ కాంగ్రెస్ నాయకులు? ఇంతకంటే హననం అన్నమాట కూడా తక్కువనేమో. హననం అన్న రాజ్యాంగాన్ని హననం చేస్తున్నమాట కూడా తక్కువనేమో. నవ్వుల పాలు చేస్తున్నారు రాజ్యాంగాన్ని. దానికి మళ్ళీ మీరు చేర్చుకోలేనటువంటి పనికి మళ్ళీ వాదన పెట్టడం అనేది ఒకటి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నది మొత్తంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 2/3 ఉన్నటువంటి వాళ్ళు. అది ఎప్పటికైనా చట్టం అనుమతిస్తున్నది, చట్టం ఇచ్చింది పొందుపరిచినట్టు, ఆ ప్రకారం జరిగింది. కానీ వాళ్ళది అందుకే వాళ్ళ దాన్ని నిజంగా స్పీకర్ గారికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము. కోర్టులో వేసింది, సుప్రీంకోర్టులో నడుస్తున్నది ఇప్పటివరకు. సుప్రీంకోర్టు లేటెస్ట్గా కూడా తీర్పు ఇచ్చింది. ఏమని, ఫిర్యాదు అయినా వచ్చినటువంటి 3 నెలల్లోనే దాని మీద నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి. అది 3 నెలలు కాదు, వాళ్ళ దాటిపోయి కూడా 6 నెలలు అవుతుంది, చర్య తీసుకోలేదు అనేది. కాబట్టి అందుకే ఇక గత్యంతరం ఏమనేది, ఇక గవర్నర్ గారికి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతినిధి ఎవరు ఉంటారు, గవర్నర్ గారు. కాబట్టి పార్టీ నాయకత్వం అనేది గవర్నర్ గారిని కలిసి విషయం చెప్పింది. గవర్నర్ గారికి దానితో పాటు పార్టీ ఫిరాయింపులతో పాటు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అనేది పార్టీలకు అతీతంగా
ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వాళ్ళని గౌరవించుకునేటటువంటి సిస్టమ్ అనేది ఇవాళ ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఆఖరికి మొన్న మహేశ్వరం నియోజకవర్గంలో సీనియర్ శాసనసభ్యురాలు, సీనియర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి సొంత నియోజకవర్గంలో గెలిచిన ఆమెనేమో కింద ఉన్నది. ఆమె మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడేమో ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, ప్రైవేట్ కార్యక్రమాలు అయితే ఎవరికి బాధలేదు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో వాస్తవంగా ప్రజాప్రతినిధి హోదాలో కానీ ఒక ప్రోటోకాల్లో లేనటువంటి వ్యక్తులని వేదిక మీదనే కూర్చోబెట్టకూడదు. కానీ ఈమె మీద ఓడిపోయినటువంటి ఆయన వేదిక మీద కూర్చోబెట్టి సగౌరవంగా ఆయన జాతిని ఉద్దేశి ప్రసంగిస్తుంటారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి సీనియర్ ఆమెనేమో కింద ఉంటుంది. ఇది వీటన్నిటి మీద కూడా తప్పనిసరిగా ప్రభుత్వము ఇక ఫెయిల్ అయింది కాబట్టి అందరికి ఫిర్యాదు చేసినా కూడా గవర్నర్ అల్టిమేట్ రాజ్యాంగ ప్రతినిధి, రాజ్యాంగ పరిరక్షకుడుగా ఉంటాడు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. నేను ఫిర్యాదు చేసి మొత్తం శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తంగా పోయి చెప్పారు. గవర్నర్ గారు తప్పనిసరిగా దాని మీద సీరియస్ స్పందిస్తారని ఆశిస్తున్నాను. శ్రీనివాస్ గారు, గవర్నర్ ఎటువంటి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం, ఎందుకంటే వారు చెప్పినట్టుగా ఒక పక్క నుంచి రాజ్యాంగాన్ని కాపాడుతామనేది వాళ్ళ అధిష్టానమే ఏఐసిసి నుంచి. బట్ అదే రాహుల్ గాంధీ అదే ఏఐసిసి నుంచి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఇవాళ రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడతారు వాళ్ళటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా అందరూ వేస్తూ ఉన్నారు. ముందుగా మీకు పెద్దలు వల్లెరావణ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయము. ప్రధానంగా ఏంటంటే స్పష్టంగా మనము కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్లో పనిచేస్తాం. కాన్స్టిట్యూషన్ బద్ధంగానే ఎలక్షన్ జరుగుతాయి, రాజ్యాంగబద్ధంగానే ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధమైన కమిషన్ బాడీ. సో దాని ద్వారా ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలు ఒక నిర్ణయాన్ని ఇస్తారు. అది పార్టీలకు, వ్యక్తులకు సంబంధం లేకుండా ఎలక్షన్ జరుపుతుంది ఎలక్షన్ కమిషన్. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. 64 సీట్లు మ్యాండేటరీగా ఎంత కావాలన్నా అంత సీట్లు, ప్లస్ మిత్రపక్షం 65, తర్వాత 39 సీట్లతోని బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా, ప్రజల గొంతుగా మాట్లాడడాన్ని ప్రజలు ఇచ్చారు. ఈ తీర్పు ఇచ్చినాక కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందంటే మనం చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మీకు పరిపాలన చేయండి అని 64 సీట్లు మెజారిటీ సీట్లు ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలను అమలుపరచండి అని ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీరు రాజ్యాంగాన్ని తుంగలు దొక్కి రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా పనిచేయడం అనేది దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత వాళ్ళ 10th షెడ్యూల్లో దేశంలో వాళ్ళు షెడ్యూల్ రాసుకున్నారు. 10th షెడ్యూల్ ఏమని రాసుకున్నారంటే ఇతర పార్టీ నాయకులను మేము తీసుకోవద్దు అని రాసుకున్నారు. అది అన్న చెప్పినట్టు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఖార్గే గారు దేశమంతా మేము సేవ్ ద డెమోక్రసీ అంటారు. సేవ్ ద డెమోక్రసీ మీన్స్ డెమోక్రసీ రాజ్యాంగాన్ని కాపాడమని. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పక్కన ఉన్న కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎత్తుకపోతే ఆడ సేవ్ ద డెమోక్రసీ అని సిద్ధరామయ్య ముఖ్యమంత్రి గొగ్గోలు పెడుతున్నాడు. ఇక్కడనేమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎత్తుకపోతుంది. ఎంత విచిత్రం చూడండి. పక్కన కర్ణాటకలోనేమో నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎత్తుకపోతుంటే నువ్వు సేవ్ ద డెమోక్రసీ అని మొత్తుకుంటున్నావు రాజ్యాంగాన్ని పట్టుకొని. వీడికి వచ్చేసరికి నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయి కాంగ్రెస్లను కలుపుకుంటున్నావు. అంటే ఎక్కడ నీ విధి విధానాలు, ఎక్కడ నీ కమిట్మెంటు? కాబట్టి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీల మీద, ఏదైతే హామీల మీద కమిట్మెంట్గా మీరు పనిచేయకుండా, ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా ఇవన్నీ చేయకుండా, మా అయ్య వాళ్ళకు పింఛన్లు కావచ్చు, ఇవన్నీ చేయకుండా మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, రిజల్ట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ సమాజం ఈ ఎమ్మెల్యేలను తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలను తీసుకపోతే ఎమ్మెల్యేలతో పిరికడ మందే వస్తారు, ప్రజలు రారు. ప్రజలు ఎందుకు ఇచ్చారు 39 సీట్లు? వాళ్ళ మేనిఫెస్టో నచ్చి, బీఆర్ఎస్ మేనిఫెస్టో నచ్చి, బీఆర్ఎస్లో వ్యక్తులు నచ్చి, బీఆర్ఎస్ అధినాయకుడు నచ్చి ఇచ్చిర్రు మెజార్టీ ప్రజల గొంతుగా ఉండమని. ఇస్తే మీరు వాళ్ళని తీసుకపోతే ఏమవుతుంది? ఏమి జరగదు. ప్రజలు చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పరిపాలన మీద మీరు దృష్టి పెట్టాలి. ఎమ్మెల్యేలను తీసుకుపోతారు, ఏమవుతుంది? ఏం కాదు. మీరు ఏం కూలిపోరు, వాళ్ళు ఏం కాలిపోరు. ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. కానీ మీరు ప్రజలు ఇది చేయకుండా ఓన్లీ రాజకీయాలు ఆడితే ఎన్ని రోజులు రాజకీయాలు కుట్రలు చేసుకుంటూ పోతారు. కాబట్టి ఈ కుట్రలు కాకుండా మీరు ఇచ్చిన కమిట్మెంట్స్, మీరు ఇచ్చిన పథకాలు, మీరు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం పట్ల కూడా వారు దృష్టికి తీసుకెళ్లారు. నేనేమంటున్నా, దాంట్లో నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడారు. మార్చి వరకు, ఎవ్రీ మార్చి వరకు మేము ఖాళీలు గుర్తిస్తాం, తర్వాత జూన్ 2 నోటిఫికేషన్లు ఇస్తాం, డిసెంబర్ 9 నియామకాలు పూర్తి చేస్తాం అనేది. సో ఇది ఆచరణలో మరి సాధ్యం చేయగలుగుతుందా, ముందుకు తీసుకెళ్ళగలుగుతుందా? మళ్ళీ ఇది ఒక మోసపూరిత ప్రకటన అన్నటువంటి
అనుమానాలు వ్యక్తమవుతాయి. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక విశ్లేషకుడుగా నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు వచ్చిన నేపథ్యం మొత్తం మ్యాన్పులేట్ చేసుకుంటూ వచ్చిండు. సో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి అయినాక కూడా నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడితే ఇస్ రికార్డెడ్, ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు నువ్వు స్వరూర్ నగర్ స్టేడియంలో ఏమన్నావు, 4,000 ఇస్తాను నీ ప్రియాంక గాంధీతో. ఈ 6 నెలల్లోనే విద్యార్థుల నుంచి ఎందుకు వ్యతిరేకత వచ్చింది? నువ్వు ఇచ్చిన 2 లక్షల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతేనా కదా, నువ్వు 25,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోతేనా కదా, 1:100 గ్రూప్ 1 గ్రూప్ 2 తీయకపోతే నువ్వు ఇచ్చిన హామీలే కదా. నీ గెలుపు కోసం కాలుకు బల్బం కట్టుకొని తెలంగాణ ప్రజలలో పల్లెలలో తిరిగిన యువత, నిరుద్యోగ యువత, మాకు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఉద్యోగాలు రావు, కాంగ్రెస్ పార్టీ ఉంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన బీఆర్ఎస్ యువత నిన్ను గెలిపించారు కదా. గెలిపించిన 6 నెలల్లో ఎందుకు నిరాదీక్ష చేయాల్సి వచ్చింది? ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి, చేర్చుకోవడం కాదు. రవికుమార్ గారు, జాబ్ క్యాలెండర్ అంటున్నారు మన ముఖ్యమంత్రి, ఎందుకంటే ఇప్పటికే 1 ఇయర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. బట్ అటువంటిది అయితే ఎటువంటి ఒక్క ఉద్యోగం కూడా ఇవాళ సొంతంగా ప్రభుత్వంగా కల్పించిన పరిస్థితి లేదు, ఇవ్వలేదు. బట్ మరి జాబ్ క్యాలెండర్ అంటున్నారు, ఆ జాబ్ క్యాలెండర్ అయినా నిజంగా ఆచరణ సాధ్యమైనటువంటి హామీనేనా, లేదా ఊరికే ఏదో మాట చెప్తున్నారా అనేటువంటి అనుమానాలు ఇవాళ నిరుద్యోగుల నుంచి వస్తూ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ఇవ్వటం అనేది ఆచరణ సాధ్యమైనటువంటి పని. సాధ్యాలకు వచ్చినప్పుడు అది సాధ్యమైనటువంటిది. బట్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఆల్రెడీ యూపీఎస్సీ ఆ ప్రాక్టీస్ ఫర్ డికేట్స్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దట్ ప్రాక్టీస్ ఒకటి. కానీ జాబ్ క్యాలెండర్ మీద రేవంత్ రెడ్డి గారు ఒకవైపున ఒక రకంగా మాట్లాడతారు, బట్టి విక్రమార్క గారు ఒక రకంగా మాట్లాడతారు, ఇంకో మంత్రి ఇంకో రకంగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ అసలు జాబ్ క్యాలెండర్ మీద ఎంత గందరగోళంగా మాట్లాడుతున్నారంటే, ఎందుకు అంటే అదే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏమన్నాడు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని చెప్పి, ఇప్పుడు 100 రోజులు అయిపోయింది ఎప్పుడు ఇస్తారని అడిగినప్పుడు నీ ప్రశ్నే తప్పు, అసలు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినాము, నీ ముందు తలమాసినోడా నీ సవరించుకో అన్నట్టుగా మాట్లాడిండు. మరి వాళ్ళు ఎవడు తలమాసినోడు, నీ ఎవడి ప్రశ్న తప్పు, ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్తున్నావు. పార్లమెంట్ రేపు అసెంబ్లీలో చర్చించిన తర్వాత సమగ్రంగా చర్చించిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామంటున్నావు. అదే పార్లమెంట్ ఎన్నికల ముందేమో నువ్వు ఇదేమో దబాయించి అట్లా మాట్లాడినావు. అదే మొన్న బట్టి విక్రమార్క గారు ఇంకో రకంగా మాట్లాడిండు, పొన్నం ప్రభాకర్ గారు ఇంకో రకంగా మాట్లాడిండు జాబ్ క్యాలెండర్. అంటే ఒక్కరికొకరికి ఆయన ముఖ్యమంత్రి గారు, ఒక ఈయన డిప్యూటీ ముఖ్యమంత్రి, ఒక మంత్రి, కాంట్రడిక్షన్ ఒకదానికొకటి. ఇవాళ కరెక్ట్, ఇవాళ లైన్లోకి వచ్చిండు ముఖ్యమంత్రి గారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. మొన్న దాకా దబాయించుకుంటూ వచ్చాడు, ఇచ్చినాం ఎక్కడ ఇచ్చారో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్న విషయాన్ని అయితే ఒకటైతే ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు అయితే ఒప్పుకున్నారు. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కదా, ఇవ్వండి. దానికి నిర్దిష్టంగా ఎటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా దాన్ని చెయ్యండి. ఒకటి దానికంటే ముందుగా జాబ్ క్యాలెండర్ అనేది మీరు ఇవాళ ప్రకటించి దాన్ని అమల్లోకి వచ్చేసి ఇదంతా వచ్చేసరికి ఇట్ టేక్స్ అనదర్ 6 months. అదొకటి మీకు చెప్పేది కూడా షెడ్యూల్ ప్రకారం కూడా December 9th అక్కడి నుంచి June 2 ఇవన్నీ డేట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఆన్ గోయింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వేసినట్టు అందులో గ్రూప్ 1 ఉన్నది. వాటిలో మీరు ఏమన్నారు, ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు రోడ్డు ఎక్కింది 1:100 అనేది మీరు చెప్పింది. ఎందుకు దాన్ని ఎందుకు అమలు చేయరు? 2 Group 2 నోటిఫికేషన్ ఉన్నది. 763 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసారు. ఇంకా 1500 ఖాళీలు ఉన్నాయి. 1500 ఖాళీలు యాడ్ ఎందుకు కలపరు? మోసం కదా. Group 3 నోటిఫికేషన్ ఉన్నది, డిఎస్సి నోటిఫికేషన్. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ 5000 ఉద్యోగాలకు వేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకో 5000 చిల్లర కలిపి దాదాపు 11,000 ఒక నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ చేశారు. మళ్ళీ అక్కడ మీరు ఆ రోజు మీరు చెప్పింది ఏంటిది, 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మొత్తం మెగా డిఎస్ వేస్తాం, 20,000 ఇస్తామని చెప్పేసి స్వయంగా ఎవరితో చెప్పించారు మీరు? యూత్ డిక్లరేషన్లో సరూనగర్ స్టేడియంలో జరిగినటువంటి యూత్ డిక్లరేషన్ పబ్లిక్ మీటింగ్లో ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. ఏమైంది వాళ్ళ నిరుద్యోగులు ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఇంకా ఇవన్నీ చేయకపోగా మొత్తం గగ్గోలు పెట్టి మొత్తుకున్నది డిఎస్సి అభ్యర్థులు వాయిదా ఇవ్వమని చెప్పేసి చెప్పారు. డిఎస్సి వాయిదా వేయండి, మేము ఇబ్బంది పడుతున్నాం, రోడ్డు మీద పడ్డాం, మాకు టైం ఇవన్నీ కూడా అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు దాదాపు 3 లక్షల మంది అడిగితే మీరు వాయిదా వేసింది ఏంటంటే Group 2 వాయిదా వేసింది. ఇవన్నీ పెంపు మీదే. ఇవన్నీ కూడా ఏంటంటే నిరుద్యోగులకు మీరు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి వచ్చినటువంటి వాళ్ళు ఇలా మాట తప్పి మోసపోతే ఇప్పటికైనా స్పష్టంగా జాబ్ క్యాలెండర్కు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని, నిర్దిష్ట విధానాన్ని రూపొందించండి. 2
డిఎస్సి వాయిదాకు సంబంధించినటువంటిది పోయింది. మళ్ళీ ఆ ఉద్యోగాలు అనేది కనీసం దాంట్లోనే యాడ్ చేయండి, కలపండి. రైట్, ఓకే. గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలి. గ్రూప్ 1 1:100 మీద ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. రాష్ట్రంలో 70 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి, వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే వీటికి విరుద్ధంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనలు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చూస్తే 60 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయని ఒకసారి, లేదు 44 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి, వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామనేది మరొకసారి. సో ఎందుకు పరస్పరం ముఖ్యమంత్రి నుంచి మంత్రి దగ్గర నుంచి ఎందుకు ఇంత విరుద్ధ ప్రకటనలు ఉన్నాయి? సో ఫైనల్గా దాదాపు 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగవేసే యోచనలో, ఆ ధోరణిలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీంతో రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ₹1,00,000 లోపు మీరు రుణం తీసుకుంటే మాకెందుకు రుణమాఫీ జరగట్లేదు అన్నటువంటి ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది. రైట్, రవికుమార్ గౌడ్ గారు, 40 లక్షల మందికి రైతులకు రుణమాఫీ కట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తున్న లెక్క ఒకటి, అక్కడ అమలవుతున్నటువంటి లెక్క ఒకటి. ఎందుకు ఇంత గందరగోళం? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ప్రతిదీ దాపరికం, మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. ఇదే రైతు రుణమాఫీకి సంబంధించి ఆయన స్పష్టంగా చెప్పినప్పుడు కానీ, ఆ రోజు చెప్పినప్పుడు మా విధాన నిర్ణయం అని చెప్పినప్పుడు ఏంటంటే పట్టాదారు అంతకుముందే రకరకాల వచ్చినాయి, ఉద్యోగులకి ఇవ్వరు, ఐటీ పే చేసినటువంటి వాళ్ళకి ఇవ్వరు, అది ఇది అని చెప్పేసి చెప్పింది అనేది చర్చ, ఊహాగానాలు జరిగింది. కానీ వాస్తవం అదే అమలు అవుతుంది. కానీ మధ్యలో ఎప్పుడైతే రుణమాఫీ చేస్తున్నట్టు మొదలుపెట్టిందో ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ చెప్పింది ఏంటిదంటే అసలు అందరికీ ఇస్తే అందరికీ రుణమాఫీ చేస్తాం, ₹1,00,000 తీసుకున్న 2 లక్షల లోపు 2 లక్షల రుణం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పాస్బుక్ ఉంటే చాలు, పాస్బుక్కే ప్రామాణికంగా అందరికీ రుణమాఫీ చేస్తాం అని చెప్పింది. రేషన్ కార్డు కూడా ప్రామాణికంగా తీసుకోము, కేవలం కుటుంబాన్ని నిర్ణయించడం కోసమే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటాము అని చెప్పేసి చెప్పిండు. ఆ లెక్కన 70 లక్షల కుటుంబాలు తెలంగాణ ఇది ఖాతాలు వస్తున్నాయి, 45 లక్షల కుటుంబాలు అని చెప్పేసి లెక్కకు ఏదో చెప్పడానికి బాగానే చెప్పిండ్రు. కానీ అమలుకు వచ్చేసరికి వాళ్ళు మాట్లాడుతుందంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లెక్క తేడా ఉంది. ఒకసారి రాష్ట్రంలో 39 లక్షల రైతు కుటుంబాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, లేదు 25 లక్షల రైతు కుటుంబాలైనా మళ్ళీ ఆయనే సందర్భాల్లో అక్కడికి వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడేమో పాస్బుక్ ప్రామాణికము, పాస్బుక్ ఉంటే చాలు, ఎవరైనా కూడా రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు ఇచ్చేస్తాము, రుణమాఫీ చేస్తాము. అట్లా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, రుణం తీసుకున్నటువంటి వాళ్ళు 6 లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పి 6 లక్షల మంది తీసుకున్నారు రేషన్ కార్డు లేకుండా అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో ఒకసారి 40 లక్షల కుటుంబాలు అన్నాడు, ఇప్పుడేమో తాజాగా మళ్ళీ 25 లక్షలకు వచ్చింది. అసలు ఏం ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, మంత్రి గారు ఒకటి మాట్లాడతారు, అక్కడ అధికారులు ఒకటి చేస్తుంటారు. దీనివల్ల ఏమైందంటే క్షేత్రస్థాయిలో రుణమాఫీకి సంబంధించి అంత గందరగోళం ఇప్పటికిచ్చింది. మొత్తంగా అంతకుముందు ఎన్నికలకు ముందు, పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీరు చెప్పిందేమో రుణమాఫీ అప్పుడు 41 లక్ష కుటుంబాలకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఎన్నికల ఓట్ల కోసం అయిపోయింది, ఒకటేసారి చేసేస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే చేసేస్తాం, అది డిసెంబర్ 9వ తారీఖు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. ప్రజల్ని ఇట్లా చేసి అయిపోయింది. మీరు దీనికి వెంటబడి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి పార్లమెంట్ ఎన్నికలపై గడిచిన తర్వాత, అవసరం తీరిన తర్వాత చేసిన పని ఏంటంటే మంత్రివర్గ నిర్ణయం రోజు మాత్రం మళ్ళీ ఆ రోజు మీరు చెప్పింది ఏంది 31,000 కోట్లకు వచ్చింది. 41,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు ఆచరణకు వచ్చేసరికి ఇచ్చింది ఎంత అంటే ఒక 6,000 కోట్లు ఇచ్చింది. ఎగ్గొట్టింది ఎంత అంటే రైతు బంధు 12,000 కోట్లు ఇప్పటికల్లా ప్రతి సంవత్సరం ఇదే రైతులకు అందరికి కూడా పాస్బుక్ ప్రామాణికంగా 12,000 కోట్లు ఇచ్చారు. అకౌంట్లో ఆటోమేటిక్గా పడేది. 4 రోజులు వెనక ముందో ఆటోమేటిక్గా ఒక్కొక్క ఎకరాన్ని జరిగింది. అంటే ఇవాళ రుణమాఫీ అనేది వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే అనధికారికంగా చర్చకు వీళ్ళ అధికారంలో రాగానే వచ్చింది ఏంటంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కట్ అవుతుందట, ప్రభుత్వ ఉద్యోగులకు కట్ అవుతుందట, ఇంకో వాళ్ళ కట్ అవుతుందా వీళ్ళే కట్ అవుతుందని చర్చ జరిగింది. కానీ వాస్తవంగా అది ఉండదు అని చెప్పారు. కానీ అదే అమలు అవుతున్నది. అమలు అయిపోయి ఇవాళ రాష్ట్రం ఎక్కడికి వచ్చిందంటే 25 లక్షల ఖాతాల కాడికి వచ్చింది. 60 లక్షల ఖాతాల నుంచి 25 లక్షలకు వచ్చింది. దాదాపు ఎంత అసలు 45-50% సగానికి సగం తగ్గేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇది మోసం చేసి ఇప్పటికీ ఒక నిర్దిష్ట విధానాన్ని ఆచరించట్లేదు. రేపు ఈ చెప్పేటటువంటివి కూడా
చెప్పేటటువంటి వీళ్ళు మీరు అంటున్నారు కదా 6,000 కోట్లు 3 దఫాలు 3 దఫాలు కూడా కాదు 4 దఫాలు 4 అంటున్నారు ఇప్పుడు 4 విడతలు 4 దఫాలు 4 విడతలుగా వచ్చేసింది. అవన్నీ కలిపితే కూడా 25,000 27 28,000 కోట్లు 30,000 మీరన్న 31,000 కోట్లు కూడా లేదు. కానీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే దఫాలో ఒకసారి రైట్ 16,000 కోట్లు చేసింది, ఒకసారి 12,000 కోట్లు చేసింది. దాదాపు 29,000 కోట్లు గడిచిన కాలం ₹1,00,000 రుణమాఫీ. అదే ₹1,00,000 రుణమాఫీ కేసీఆర్ గారు చేసినప్పుడు 16,000 కోట్ల చిల్లర వస్తే మీరు మొన్న 1,00,000 వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేసినామని చెప్తున్నారు కదా. మరి 6,000 కోట్లు ఎట్లయింది అంటే ఎక్కడో అక్కడ అనుమానం ఉంది కదా, అక్కడ తేడా ఉంది, అక్కడ కోతలు పెట్టినట్టే కదా. డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. డిఫరెన్స్ నిజంగా కూడా ఒకసారి ఎక్కువ తక్కువ ఉంటుంది. ఏదో ఫ్లక్చువేషన్ ఎంత ఎట్లా ఉంటుంది అంటే 10-15% ఏదో తేడా, 100% డిఫరెన్స్ వచ్చింది. మీకు 12,000 కోట్లకు 6,000 కోట్ల దగ్గర వచ్చేసిందంటే మీకు ఇక 16,000 కోట్లు ఎక్కడ ₹1,00,000 మాఫీ చేసినప్పుడు మీరు చేసి ఇలా 6,000 కోట్లు ఎక్కడ అంటే దాదాపు అసలు ఎక్కడ పోలిక లేదు. అంటే కోతలు బరాబర్గా కోతలు విధిస్తున్నారు, నిర్దిష్టంగా ఓ విధానం అంటూ లేకుండా లోపాయికారిక మొత్తం మోసపూరితంగా చేస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ ఒక స్పష్టమైన విధానాన్ని అవలంబించి ఒక కార్యక్రమం తీసుకున్న తర్వాత చివరి లబ్ధిదారు వరకు అది అందితేనే ఆ పథకం సక్సెస్ అయినట్టు. బట్ ఇవాళ చాలామంది రైతులకు మాకు అసలు 1 lakh లోపు ఉన్నా కూడా మాకు రుణమాఫీ జరగలేదనేటువంటిది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జరుగుతుందా జరగదన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ ఆందోళనలన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం పైన ఎట్లా ఉంది, ఏం చేయాలి వాళ్ళ గవర్నమెంట్? యాక్చువల్గా స్పష్టంగా ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీ, దాదాపు చాలా రోజులు పరిపాలించిన పార్టీ. వాళ్ళు అధికారం కోసము అంటే దిగజారిపోయి అమలు కానీ హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళు చాలా అమలు కానీ హామీలు ఇచ్చిండ్రు. సో అమలు చేస్తుంటే మీలాంటి జర్నలిస్టులు అడిగినరు ఇదంతా పాసిబుల్ అవుతుందా, మరి ఇన్ని లక్షల కోట్లు ఇంత హామీలు ఇస్తారు, తులం బంగారము, 4,000 పింఛను, 15,000 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, దిస్ పాసిబుల్, నిరుద్యోగ భృతి 4,000, ప్రతి అక్క చెల్లెలకు 2,500, ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెలకు 2,000, ఇదంతా అవుతుందా అని మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఈ రోజున్న బట్టి విక్రమార్క సీనియర్ నాయకుడు అడిగిండ్రు. అడిగితే ఆ రోజు ఏమన్నారంటే వాళ్ళు, మేము ఆర్బీఐ గవర్నర్లతోని అదేవిధంగా ఆర్థికవేత్తలతోని మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తలతో మేము చర్చించి ఈ బడ్జెట్ను కూర్పు చేసినామని చెప్పారు స్పష్టంగా. అది రికార్డుల్లో ఉన్నాయి అన్ని ఛానల్స్లలో. కానీ వచ్చిన తర్వాత ఏమైంది, అప్పులు చేసిండ్రని అవతల పార్టీ మీద బట్టగాల్చి మీద వేసే పని చేసిండ్రు. ఈరోజు ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అమలు పరిచే విషయంలో చాలా అబద్ధాలు ఆడుకుంటూ పోతుండ్రు. సరే అదంతా పక్కన పెడితే కాసేపు ఇప్పటికైనా ఏది నీడ్ఫుల్, ఏది నాన్ నీడ్ఫుల్, ఏది అర్జెంటు, ఏది ఇంపార్టెంట్. అర్జెంట్ ఏంటంటే రైతు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ కాదు, దానికంటే ముందు విషయం ఏంటంటే రైతు బంధు కూడా కాదు, రైతు భరోసా, వై బికాస్ భరోసా. అంటే నువ్వు 15,000 ఎకరం వేస్తా అన్నావు, రైతు బంధు ఏమో ఎకరానికి 5,000, ఇదేమో ఎకరానికి 15,000 అన్నావు, 10,000 ఎకరానికి 10,000 ఏమో రైతు బంధు, రైతు భరోసా ఏమో ఎకరానికి 15,000. ఇప్పుడు వర్షం 7,500, ఇప్పుడు వర్షం పడ్డది, చినుకు పడ్డది, నాగాలు దురుతాండ్రు, కరిగట్ట అయింది, నారు పోసుకున్నారు. ఇప్పుడు రైతుకు అవసరం ఏమవసరం, డీజిల్కి అవసరం, ట్రాక్టర్కు యూరియా బత్తాకు అవసరము, డిఏపీలకు అవసరము, కూలీలకు అవసరం. ఇప్పుడు నువ్వు పైసలు వేయకుండా ఈరోజు ₹1,00,000 రుణమాఫీ అన్నావు, నాకు స్పష్టంగా నేను చెప్తున్నా ఈ టీ న్యూస్ నుంచి నాకు ₹1,00,000 ఉంది లోను, ఏది కేసముద్రంలో ఎస్బీఐ బ్యాంకులో. ఇప్పటివరకు నాకు మెసేజ్ రాలే, నాకు పేరు కూడా ఉన్నదా లేదా చెప్తలేరు. ఎవరు వైపు పోతున్నారు? కాబట్టి ఇప్పటికైనా మీరు నిర్దిష్టంగా ఏది ఇంపార్టెంట్ అది పెట్టుకోండి, ముందుకు పోండి. కానీ ఏదో ఊరికేనే మాట్లాడుతున్నాము, తెలంగాణ రైతుల మోసం చేస్తాము, రైతులు బయటకు వస్తే మాత్రం మీ ప్రభుత్వం ఉండదు. స్పష్టంగా చెప్తున్నా. ఇప్పటికే విద్యార్థి లోకం బయటకు వచ్చారు. ఎందుకు విద్యార్థి లోకం బయటకు వచ్చారంటే వాళ్ళకు తొందరగా రియాక్ట్ అయ్యే స్వభావం ఉండదు కాబట్టి బయటకు వచ్చారు. రైతులు రేపు మా అయ్య వాళ్ళు పింఛన్ రాని వాళ్ళు బాగా బయటకు వస్తే మాత్రం రేపు చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇంపార్టెంట్ ఏది, అర్జెంట్ ఏంది అనేది తీసుకొని ఇమ్మీడియట్గా రైతు భరోసా వేయండి అర్జెంటుగా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు రైతు రుణమాఫీ ఒక భాగం అయితే ఇమీడియట్గా చేయాల్సిందే మిత్రుడు చెప్పినట్టుగా ఏంటంటే రైతు బంధుకు సంబంధించి అసలు దానికి రైతుకు కావాల్సిందే పెట్టుబడి కోసం. కేసీఆర్ గారు దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసం చేసి రైతుకు పెట్టుబడికి మనం సహాయం చేయాలి అన్నటువంటిది. ఎందుకంటే పెట్టుబడి దగ్గరనే అప్పులు తెచ్చుకునేటువంటి అప్పుల పై ఉండకూడదు, రైతు బంధు తీసుకొచ్చాం. దాన్ని మీరు ఏమన్నారు, 10,000 సరిపోదు, 15,000 ఇస్తాము ఎకరానికి రైతు భరోసా అని చెప్పారు. అయిపోయింది, ఒక సీజన్ ఎగ్గొట్టిరు,
రెండో సీజన్ ఆల్మోస్ట్ పెట్టిరు. ఆ రైతు భరోసా కింద ఇస్తామన్నటువంటి ఇవాళ వీటిని ఇక్కడే ఆ రైతు బంధుకి ఇచ్చేటువంటి ఇప్పటికి మీకు వ్యవసాయం మీద కానీ రైతాంగం మీద కానీ వ్యవసాయం మీద నిజాయితీ ఉంటే రైతు భరోసాని తక్షణమే ఇవ్వాలి. రైతు భరోసాని ఇవ్వకుండా మీరు ఏ మాటలు చెప్పినా కూడా రైతుల్ని మోసం చేయడమే. ఇప్పుడు రైతు లోన్కి ఎందుకు పోయిండు? క్రాప్ లోన్కు రైతు భరోసా లాంటిది వస్తే లోనుకు పోడు కదా స్పష్టంగా. నువ్వు ఎప్పుడు పోతావు? పెట్టుబడి లేనప్పుడే లోను పోతావు. అవసరం ఉండదు కదా. పెట్టుబడి లేనప్పుడే బిజినెస్ వ్యక్తికి పెట్టుబడి లేనప్పుడే లోను పోతావు. నువ్వు పెట్టుబడి నువ్వు ఇస్తే నేను లోన్కి ఎందుకు పోతావు? సో కాబట్టి ఇమ్మీడియట్లీగా రైతు భరోసాను 15,000 7,500 వేయండి, రాత్రి వేయండి. రైతు మీకు కాలు మొక్కుతారు. లేని పక్షంలో కర్రు కాల్చి వాత పెడతారు. ఇక ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు సగర్వంగా నిలబడింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మానవ నిర్మిత అద్భుతంగా కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని, అందుకు కేసీఆర్కు ఆయన సెల్యూట్ చేశారు. పోటెత్తిన వరదకు దుష్ట శక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయే కానీ కేసీఆర్ సమున్నత సంకల్పం జై కొడుతోంది, జలహారతి పడుతోంది. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో 1,00,000 కోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయి కానీ మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం మొక్కవోని దీక్షతో నిలబడింది. కొండంత బలాన్ని చాటి చెబుతోంది. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ ఎప్పటికీ మేడిగడ్డ మన రైతుల కష్టాలు తీర్చే మేటి గడ్డ అంటూ అభివర్ణించారు కేటీఆర్. మనం చూసిన విజువల్స్లో కూడా చాలా పోటెత్తిన వరదకు నిండు కుండల మేడిగడ్డ బ్యారేజీ ఎట్లా మనకు సాక్షాత్కరిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఎస్ రవికుమార్ గారు, ఆ విజువల్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? సో గతంలో అనేక విమర్శలు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్, 1,00,000 కోట్లు ధనం వృధా, మేడిగడ్డ బ్యారేజ్ అన్ని పిల్లర్లన్నీ కూలిపోబోతున్నాయి, రకరకాల విమర్శలు అవన్నీ చూసాం. బట్ ఇవాళ అదే మేడిగడ్డ ఆ విమర్శకులకు ఎట్లా సమాధానంగా నిలబడింది? ఇవాళ కాంగ్రెస్ చేసే విష ప్రచారానికి, దుష్ప్రచారానికి, వంకర బుద్ధికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం. ఇంకేం లేదు. ఇంకా అది ఇవాళ కాదు, అసలు ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగిన రోజు నుంచి మొదలుపెట్టినారు. ఎందుకంటే కాళేశ్వరం అనేది ఒక్క సాగునీటి కోసం చేపట్టినటువంటి కార్యక్రమం కాదు. ముందు ఫస్ట్ కాంగ్రెస్ నాయకులకు బోధపడాల్సింది అది. ఒక అద్భుతంగా మాటికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక వాస్తవం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ పాలిట కల్పతరువు. ఎప్పటికొక అద్భుతమైన మానవ నిర్మిత కట్టడం. ఇప్పటి కాదు, తరతరాలుగా దాని గొప్పతనం. ఈ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ మంత్రివర్గానికి అర్థం కావటానికి వాళ్ళ జీవితకాలం పడుతుంది. అసలు దానికి ఔన్నత్యం ఏంది, అది దానికి ఎందుకు ఉన్నటువంటి అర్థం కావటానికి వాళ్ళకి ఏమీ తెలియదు. 1% కూడా తెలియదు వాళ్ళకి ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. ఎందుకంటే అది ఎక్కడ అర్థమవుతుందంటే తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజల కన్నీటి ఆర్ద్రత తెలిసినటువంటి వాడికి దాని యొక్క కాళేశ్వరం యొక్క గొప్పతనం, దాని అవసరం అర్థమవుతుంది. వీళ్ళకు రాజకీయాలు తప్ప ఇంకేమీ తెలియదు. ఎందుకు అంటే ఇవాళ కాళేశ్వరం ఆ రోజు చెప్పినాం, ఈరోజు చెప్పినాం, తరతరాలుగా తెలంగాణ పడుతున్నటువంటి గోసకు ముగింపు పలకటానికి కాళేశ్వరం. ఈ కాళేశ్వరం అనేది కుట్రపూరితంగా ఇవాళ విషం ప్రచారం చేశారు. ఆ రోజు ఏం చేయకముందే 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ప్రతి పనికి మళ్ళీ సన్నాసి మాట్లాడిండు. 1,00,000 కోట్ల అవినీతి అసలు ఖర్చు అయిందే ఇప్పటికీ 94,000 కోట్లు, 96,000 కోట్లు. కానీ 1,00,000 కోట్లు తిన్నారని ఒకడు మాట్లాడతాడు, 1,00,000 కోట్లు సముద్ర పాలన చేశారని చెప్పేసి ఒక ప్రాజెక్ట్. వాళ్ళది ఏందేదో వంకర బుద్ధి. కేవలం తెలంగాణ పట్ల, తెలంగాణకి ఎప్పటికీ తెలంగాణ ప్రజల గోసం తీర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్పతరువు, వరప్రదాయిని. ఖచ్చితంగా అది చరిత్రలో ఇంకెప్పుడో కాదు, ప్రజలందరూ అర్థం చేసుకున్న రోజు కూడా త్వరలోనే వస్తుంది. ఆ కుట్రలన్నీ పటాపంచలవుతున్నది. నిన్న 3 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినా కూడా నిటారుగా నిలబడింది. అది ఏమి కాలే, నిటారుగా నిలబడింది. 3,00,000 3.5 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం అనేది మామూలు ప్రవాహం కాదు. ఆ తాకిడిని, ఆ పిల్లర్లు, ఆ స్ట్రక్చర్ తట్టుకొని నిలబడిందంటే ఇంకంతకంటే అది ప్రకృతి. ఒక వీళ్ళ వంకర బుద్ధికి, వీళ్ళ కుట్రల కుతంత్రాలకు ప్రకృతి సమాధానం చెప్పదలుచుకుంది. తెలంగాణ స్పష్టంగా, తెలంగాణ పుట్టిన నాదం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో ప్రధానంగా నీళ్లు. బేడులు బారుతున్న తెలంగాణ. ఆ రోజు కేసీఆర్ గారిని తెలంగాణ తల్లి కన్నది తన విముక్తి కోసం. అట్లాంటి దాన్ని
96 లక్షల కోట్ల దాదాపు అటు ఇటు ఉన్న మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీన తర్వాత 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఎట్లా పండింది? ఇట్లాంటి కాళేశ్వరం కడితేనే పండింది. సో ఈరోజు కాళేశ్వరం కాలిపోయింది, కూలిపోయింది అన్నోళ్ళు ఇప్పుడు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం, రేవంత్ రెడ్డి బృందం ఇప్పుడు పోయి మేడిగడ్డ చూసి రావాలి. అప్పుడు ఓడు కాదు, అప్పుడు పోయి ఫోటోలు దిగి పేపర్లకు ఇచ్చుడు కాదు. ఇప్పుడు ఏమైనా కమిట్మెంట్ ఉంటే, ఇప్పుడు ఏమైనా కన్సర్న్ ఉంటే అదే కేటీఆర్ గారు ఇదే కాళేశ్వరంని రాహుల్ గాంధీ గారు పర్యటన పక్కనే జరిగింది. ఆ రోజు మీరు పోయి చూసిరండి అని చెప్పిండు. అయ్యా తెలంగాణకి ఏం చేసినామో మీరు చూసిరండి అని చెప్పి ఆ రోజు పోలే, రాహుల్ గాంధీ గారు. కానీ అదే 10 రోజుల తర్వాత అక్టోబర్ 2023 అక్టోబర్ 19వ తారీఖు నాడు అక్కడ చిన్న క్రాక్స్ వచ్చినాయని రాగానే అప్పుడు మాత్రం రాహుల్ గాంధీ మొత్తం ఇప్పుడు రావాలి. అప్పుడు శీతలు పడ్డప్పుడు వచ్చినావు కదా రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్సర్న్ మినిస్టర్ త్వరలోనే అందుకేది మా పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మళ్ళొక్కసారి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వం అందరూ కూడా పార్టీ నాయకత్వం కూడా పోయి మళ్ళీ ఒక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పదు చూపిస్తాను. అదే కాబట్టి నేనేమంటున్నా, ఆ నీళ్లతోనే పంట పండింది, ఆ నీళ్లతోనే ఇప్పుడు తెలంగాణ అంతా సస్యామలమైంది. నీళ్లు లేకనే కదా పాలమూరు లేబర్ కడుపు పట్టుకొని ప్రపంచం అంతా ప్రయాణం చేసింది. ఈరోజు పాలమూరు లేబర్ పోతలేదు. యూపీ, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి మనకు వస్తుంది లేబరు. వరి నాట్లు వేసేయడానికి బీహార్ లేబర్ వస్తుంది, వరి ఎత్తడానికి, ఒడ్లు ఎత్తడానికి బీహార్ లేబర్ వస్తుంది. ఈ లేబర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు కడుపు పట్టుకొని బయటకు వెళ్ళిన అంటే ఇదంతా ఏంటంటే కేసీఆర్ గారు దార్శనికంగా దూరదృష్టితో ఆలోచించిన ఫలితమే. ఇప్పుడు నీళ్ళని సద్వినియోగం చేసి రైతులకు ఫలితం అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వర్షం వచ్చిన టైంలో వచ్చిన నీళ్ళని ఒడిసి పట్టి సంవత్సరం పొడుగున రైతాంగానికి వాళ్ళు అదే కేసీఆర్ గారు చేసిన పని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గౌడ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.